అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఏంటంటే మైండ్లోకి అవి వస్తున్నాయి మనం దాన్ని ఇగ్నోర్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటుంటాం. అది సహజంగా చేయలేము. అది ఎందుకు చేయలేమంటే ఇప్పుడు ఆ టాపిక్ దగ్గరికే వెళ్తాం. ఎవరితో మాట్లాడుతున్నా ఆ టాపిక్ దగ్గరికే వెళ్తాం. ఏదైనా ఏం పని చేస్తుంటే అదే ఆలోచిస్తాం. ఇది మనకే కాదు, ఎవరైతే మనల్ని ఇబ్బంది పాలు చేస్తారో వాళ్ళకు కూడా అదే జరుగుతుంది. కానీ దాన్ని ఎట్లా అధిగమించాలి అంటే మెయిన్ ఎప్పుడు శారీరక శ్రమే కాదండి, ఫిజికల్గా ఎప్పుడైనా మనం చేస్తాం, కష్టపడి చేస్తాం పని. కానీ మెంటలీ మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎట్లా అయి ఉండాలి అంటే మైండ్ని ఎప్పుడు ఫుల్గా ప్రిపేర్ చేసి ఉండాలి. ఎట్లా ఉంటుంది అది? మంచి మంచి ఆలోచనలు రానివ్వాలి అంటే కావాలనేసి ఒక పని కల్పించుకుంటే దీన్ని ఇంత పూర్తి చేయాలి అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఒక బౌల్ తీసుకున్నాం, దాంట్లో అన్నీ నింపాం, ఎర్ర పూలు పెట్టాం, తెల్ల పూలు పెట్టాం, పచ్చి పూలు పెట్టాం, ఇంకేమైనా తగ్గిందా, ఇంకేమైనా చేసిందా, ఎంబటే మన డైవర్ట్ అయిపోతుంది. ఇది నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. అట్లనే మనం చదివే దాంట్లోనో లేకుంటే మనం చేసే పనిలోనో లేదా మన ఇంట్లోనో ఏదో ఒక పని చూసుకుంటూ ఉంటే మన మైండ్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఏకాగ్రతగా ఉండాల్సిన అవసరం లేదు. మనం ఇట్లా ఉంటూ మన పని ఏంటో మనం చూసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు ముందుకి.